దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నూతన కేంద్ర విద్యాలయాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82,000 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది. ఏపీలో అనకాపల్లి, చిత్తూరులోని వజలసనపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచెర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది. 2025-26 నుంచి 8 ఏళ్ల కాలంలో కొత్త కేంద్రీయ విద్యాలయాల నిర్మాణానికి కర్ణాటకలోని శివమొగ్గలో కేంద్రీయ విద్యాలయాలను విస్తరించేందుకు అంచనా వ్యయం 5,872 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. మాస్కో, కాఠ్మాండు, టెహ్రాటూన్తో పాటు దేశవ్యాప్తంగా 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా ఈ స్కూళ్లలో 15,056 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.